పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో ఉద్రిక్త చోటు చేసుకుంది. కేతపల్లి మండలం కొర్లాపహాడ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను గాయాలు కాగా వారిని నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం గాయపడ్డ వారు గొడవ కారణమైన వారిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా వారిని పిఎస్లోనే కూర్చోబెట్టారు నకరికల్ సీఐ. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా కొర్లాపహాడ్లో భారీగా పోలీసులు మోహరించారు. పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో ఉద్రిక్త చోటు చేసుకుంది. కేతపల్లి మండలం కొర్లాపహాడ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు కాగా వారిని నకరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. మార్నింగ్ రాజేంద్ర. పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే రాత్రి కొర్లపాడు గ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఒకరిపై ఒకరైతే దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలకు అయితే గాయాలు కావడంతో వీరందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. ఏదైతే గొడవకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వీరికి సంబంధించినటువంటి ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళందరి మీద ఫిర్యాదు చేయాలని చెప్పేసి చెప్పడంతో అక్కడే వీళ్ళందరినీ కూడా ఎందుకంటే ఈ గొడవ విషయంలో గ్రామంలో కూడా మళ్ళీ ఉద్రిక్తలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉంచడం జరిగింది. ఏదైతే గొడవకు కారణం కూడా ఇరు వర్గాల సంబంధించినటువంటి ఏదైతే సూచనలే కారణం అని చెప్పేసి తెలుస్తుంది. వీటికి సంబంధించినటువంటి ఈ రోజు ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచే స్టార్ట్ అయింది. గ్రామంలో భారీగా కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ కూడా వచ్చి ఈ పోలింగ్ కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణం సాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. తమ ఆధీనంలోకి అయితే తీసుకొని పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల డిస్టెన్స్ లో ఎవరు కూడా గుమిగూడకుండానైతే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా కొర్లపాడు గ్రామంలో రాత్రి ఏదైతే ఈ చోటు చేసుకున్నటువంటి ఘర్షణలో ఉద్రిక్తలు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ భారీగా అయితే పోలీసులు మోహరించారు. ఇక్కడ ఎలాంటి పరిణామాలు జరగకుండా అయితే పోలీసులు అయితే జాగ్రత్త తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణంలో అయితే కొర్లపాడు గ్రామంలో పోలింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర.